సహోదరుడా, సహోదరి, నువ్వు ఈ యొక్క ఉదయకాలంలో ఏ బాధతో నువ్వు బాధపడుతూ ఈ యొక్క ప్రోగ్రాన్ని చూస్తున్నావో, నీ బాధలన్నిటి నుండి ఆయన నిన్ను విడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దావీదుకు కలిగిన బాధ అంతా కూడా ఆయన సన్నిధిలో తెలియజెప్పుకున్నాడు. యోబుకు కలిగిన బాధ అంతా కూడా తన సన్నిధిలో తెలియజెప్పుకున్నాడు. కనాను స్త్రీ తన కుమార్తె విషయంలో తన బాధ అంతా కూడా దేవునికి తెలియపరిచినాడు. శతాధిపతి ఆ విధంగానే తెలియపరిచినాడు. ఈ లైవ్ చూస్తున్న నీకు ఏ బాధలో ఉన్నావో అది ఆయనకి తెలియజెప్పు. మనుషుల దగ్గరికి పోతే వారు నిన్ను వెక్కిరిస్తారు, హేళన చేస్తారు. కానీ దేవుని దగ్గరికి పోతే నీ బాధలన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నువ్వు ఏ విషయంలో కృంగిపోవద్దు. అప్పులతో బాధపడుతున్నావా? వ్యాధులతో బాధపడుతున్నావా? సరైన ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? లేకపోతే నీ కుటుంబంలో ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, వివాహం